ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. देवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ॐ नमो భగవతే भगवते వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయాముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా. భగవతీరుత్తమ శ్లోకే భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఆ, ఈ భాగవత్ చర్చల కార్యక్రమంలో చర్చలో అంశంగా ప్రథమ స్కందం 12వ అధ్యాయం. అధ్యాయం పేరు పరిషత్ మహారాజ్ జననము. దాంట్లో 18 శ్లోకం వరకు మనం చర్చించాం.
దాంట్లో ఈ పరీక్షిత్ మహారాజు పుట్టిక కోసం మనం పుట్టినప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఏ విధంగా ఆ బా- ఆ బాలుని కొనియాడుతున్నారో అవన్నీ మనం చూసాను. ఆ, తర్వాత ధర్మరాజు అంటే యుధిష్ఠిర్ కూడా ఆ బాలుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాడు, తన వంశస్థుల కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడా అన్న దాని మీద దాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకోవాలని అడుగుతాడు బ్రాహ్మణులందరినీ. దానికి సమాధానంగా ఈ బ్రాహ్మణులందరూ కూడా పరీక్షిత్ మహారాజు యొక్క గుణగణాలని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. సో 19 నుంచి 29 శ్లోకం వరకు మనం చూస్తే ఇవన్నీ కూడా పరీక్షిత్ మహారాజు యొక్క గుణాలని ఇక్కడ తెలుపుతూ ఉంటుంది. చేత ఈ 10 11 శ్లోకాలు పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణాలని మనకి ఇక్కడ వివరిస్తూ ఉంటాయి. 19వ శ్లోకం. శ్రీ బ్రాహ్మణావుచు పార్థ ప్రజావిత సాక్షా భిక్షా కురివ మానవః సామాన్య సత్యసంధశ్చ రామో దశరథిర్యథా. సో బ్రాహ్మణులు ఊచుహు అంటే బహువచనం, వాచ అంటే ఒకరు చెప్పడం, ఉచ్చుహు అంటే ఎక్కువ మంది అని. సో బ్రాహ్మణ ఉవాచ అంటే బ్రాహ్మణులు అందరూ పలికారు, ఒకరు కాదు, అందరూ కలిపి సంయుక్తంగా పలికారు. ఏమని? ఈ బాలుడు ఇంత ముందు మనం చూసుకుంటే శుభగుణ పూర్ణుడైన ధర్మరాజు ప్రశ్నించను ఏమని బ్రాహ్మణులందరినీ ముందు శ్లోకంలో, ఓ మహాత్ములారా, ఈ ఉన్నత రాజవంశమునందు ఉద్భవించిన ఇతరుల వల్ల ఈ బాలుడును రాజర్షియు పేరు చేతట పుణ్యాత్ముడును తన కార్యసిద్ధి యశవంతుడును మరియు కీర్తిమయుడును కాగలడా అని అడిగాడు. దానికి సమాధానం వీళ్ళందరూ చెప్తున్నారు. ఓ పృథతనయ, ఇక్కడ చూస్తారు పార్థ అన్న పదం ఓన్లీ అర్జునుకి ఒకటికే కాదు, అర్జునుడు ఫేమస్ కానీ అర్జునుడు ఒకటే కాదు, ధర్మరాజు పేరు కూడా పార్థే. పార్థ అంటే పృథతనయ అని అర్థం. వీళ్ళందరూ కూడా పృథ అంటే కుంతి యొక్క ముందు పేరు పృథ. కుంతి భోజు దత్తత తీసుకున్న తర్వాత ఆమె కుంతి అయింది, అంతకుముందు ఆమె పేరు పృథ. అంచేత పృథ తనయుడు కాబట్టి పార్థ అని పేరు వచ్చింది. వీళ్ళు ముగ్గురికి పృథ తనయులే. ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు. అంచేత ముగ్గురు పేర్లు కూడా పార్థ అన్న పదం ముగ్గురికి వర్తిస్తుంది. అదే ఇక్కడ పార్థ ప్రజావిత సాక్షాత్, జన్మించిన వాటిని చెప్తా. పృథతనయ జన్మించిన వాటిని అంతటిని పోషించటంలో ఈ బాలుడు మనువు తనయుడు ఇక్ష్వాకుని బోలును. ఇక్ష్వాకురి ఇవ మానవ. ప్రజావిత అంటే ప్రజలందరూ జన్మించిన ప్రజ అంటే జన్మించిన వారు అని అర్థం. చూసారు ఇక్కడ మనం చూసుకుంటే ప్రజ అంటే జన్మించిన వారు. అందుకని ప్రజలు అంటే ఓన్లీ మనుషులు ఒకటే కాదు, ఆ రాజ్యంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ప్రజల కింద లెక్క. ప్రజాక్షేమం అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క జీవి యొక్క క్షేమం అర్థం, ఓన్లీ మనుషులు ఒకటేనే కాదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మనుషులే ఓట్లు వేస్తారు కాబట్టి మనుషులు తప్ప మిగతా వాటిని ఏట్లు పట్టించుకోరు ఇప్పుడున్న రోజుల్లో. కానీ నిజానికి ప్రజ అంటే మనుషులు ఒక్కటే అని కాదు, ఏదైనా ఏ జీవి అయినా సరే ప్రజా కింద లెక్క. అందుకనే ప్రజ అవిత అంటే పోషకుల్లో సాక్షాత్ ఇక్ష్వాకుని మానవ. సో ఇక్కడ అంటే ప్రజలు అంటే ఆ రాజ్యంలో పుట్టిన ప్రతి ఒక్క వాటం ఎరగిన వాడు, మాట తప్పని వాడు అని. సో అదే విధంగా రాజు అన్నవాడు అటువంటి భగవంతుని యొక్క ప్రతినిధి కాబట్టి ఆయన కూడా అదే విధంగా ఉండాలి. భగవంతుడు ప్రజలకి శరణాగతి ఇవ్వడంలో ఆ విధంగా ఉండాలి.
తను ఎంత కష్టపడినా సరే ప్రజలకి అటువంటి ఆటంకం లేదా ఎటువంటి కలంకం లేదా ఎటువంటి ముప్పు లేదా ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాలి. అది రాజు యొక్క రక్షణ స్వభావం ఉండాలి. ఈ విధంగా చెప్పారు. అలాగే ఏ, తర్వాత దుష్యంత్ భరత కోసం రాసి దాంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ లో లాస్ట్ లో రాస్తున్నారు. అతనికి పూర్వం ఇది ఇలావృత వర్షంగా పిలువబడింది, కానీ ఋషభదేవ తనయుడైన అతడు రాజ్యాభిషేకంతో ఈ భూమిని భరత వర్షంగా ప్రసిద్ధి చెందినది. భరతుని పేరు రాకముందు ఇది ఇలావృత ఇలావృత వర్ష అని పిలువబడేది భారతదేశం. తర్వాత భరతుడి పేరు వచ్చింది. ఇలా నెక్స్ట్ 21 ధన్వినామ గ్రణీరేష తుల్యశ్చార్జున యోధ్వయో హుతాస ఇవ దుర్దర్శ సముద్ర ఇవ దుస్తర. ధన్వినామ గ్రణీరేష ధన్వినామ ధనుర్ధనులలో ధన్వినామం అంటే గొప్ప ధనుర్ధనుల్లో అగ్రణీరేష అగ్రణి అంటే అగ్రగణ్యుడైన ఈ బాలుడు తుల్య సమానుడు చ అర్జున అర్జున్తో సమానం. గొప్ప ధనుర్ధారులలో ఈ బాలుడు అర్జున్తో సమానమైన వాడును. అంతేగాక ఇతడు అగ్ని వలె ఎదిరింప సఖ్యుడును, సముద్రం వలె ఎదిరింప నసఖ్యుడును సముద్రం వల్లే దుస్తరుడును కాగలడు. ఇక్కడ ధనుర్ధారులో అర్జున్ లాంటి వాడు. అర్జున్ ఎవరు కూడా ఓడించలేరు, కాబట్టి ఈ విధంగా ఆయన కూడా ధనుష్ యుద్ధంలో ఓడించలేరు. అలాగే అగ్ని దేన్నైనా నేను దహించేస్తాను. అగ్ని దహించడంలో ఏం లేదు. నీళ్ళు వేసిన నీళ్ళు కూడా అక్కడ అగ్నిగా ఉధృతంగా వస్తే నీళ్ళు కూడా ఆవిరైపోతాయి. చాలా అదే విధంగా ఈయన అగ్ని వల్లే ఎదిరింప సఖ్యుని కాడు. ఎవరు ఈయన ఎదిరింపలేరు, ఆపలేరు. సముద్రమే దుస్తరుడు అంటే ఈయన యొక్క పరాక్రమానికి అంతు లేదు. సముద్రంకి ఎలాగైతే ఒడ్డు చూడదో దుస్తరుడు. అది ఈయన కూడా దుస్తరుడు. ఈయన ఏం చేసినా సరే దానికి అంతంటూ లేదు. దానికోసం ఆయన చేయాలనుకున్న దానికోసం ఎంతవరకైనా వెళ్తాడు. అవును, శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రభుపాద భాషలో అర్జున్ కోసం రాస్తూ ఒక మాట రాశారు. ఏంటంటే శ్రీకృష్ణుని జనకుడు అర్జుని మేనమావయ్యో అగో వసుదేవుడు నిర్దేశ సంస్కారం ద్వారా అర్జున్ శుద్ధి కొరకు తన పురోహితుని కశ్యపుని పంపెను. అర్జున్ పుట్టినప్పుడు వసుదేవుడు కశ్యపుని పంపాడట. ఆయన యొక్క శుద్ధి అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చేయడానికి. ఇదంతా చాలా అర్జున్ కోసం రాశారు. ఇదంతా మనం చదువుకోవాలని వాళ్ళు. తర్వాత 22 మృగేంద్ర ఇవ విక్రాంతో నిషేవ్యో హిమవానివా ఇతుక్షిర్వ సుదేవాసౌ సహిష్ణు పితరా వివా. ఈ బాలుడు సింహంలో అతి బల సంపన్నుడై ఇండును. హిమాలయముల వల్లే శరణ పొంద తగిన వాడై ఇండును. ఇతడు భూమి వలె ఓర్పును కలిగి పితరుల వలె సహిష్ణుతను కలిగి ఉండును. ఈ విధంగా ఈయనకు లక్షణాలు చెప్తున్నారు. సింహం లాగే చాలా అతి బలవంతుడు, బల సంపన్నుడు. అలాగే హిమాలయాలకి ఎంత చేసినా సరే అవి తొనగవు, చాలం. వాటి శరణాగతి తీసుకోవచ్చు. అంటే హిమాలయాలో శరణాగతి తీసుకుంటే మీరు చనిపోవడం అంటే జరగదు.
ఏవో దొరుకుతాయి, మూలకాలు కందమూలాలు ఏవో దొరికేస్తాయి, బతకచ్చు. సో అదేవిధంగా ఈయన్ని శరణాగతి పొందితే ప్రాణానికి ముక్కు ఉండదు. భూమి వలె ఓర్పును, పితృల వలె సహిష్ణుతను సహిస్తారు. పితృలందరూ వాళ్ళని సహిస్తారు. సహిస్తుంటున్నట్టుగా ఈయన ఈయన కూడా ఎటువంటి తప్పులు చేసినా సహిస్తాడు. సహనశీలతలో పితృలు లాంటి వాడు. సో ఈ విధంగా చెప్పారు. తర్వాత పితామహ సమ సౌమ్యే, సారీ, పితామహ సౌమ్య సామ్యే ప్రసాదే గిరిశోకమః ఆశ్రయ సర్వభూతానాం తథా దేవో రమాశ్రయః. పితామహుడు లేదా బ్రహ్మదేవుడు. సామ్యే, సామ్య అంటే ఆ, ఇక్కడ రెండు రెండు పితామహ అంటే రెండు రెండు అర్థాలు. పితామహ అంటే బ్రహ్మదేవుడు, పితామహ అంటే తాత. ఆయన తాత యుధిష్ఠిర మహారాజు. అదే ప్రభుపాద అదే రాస్తారు. మనో సమానత్వమునందు ఈ బాలుడు పితామహుడు యుధిష్ఠిరుని లేదా బ్రహ్మదేవుని పోలును. మన యొక్క సమత్వం అంటే మనసు ఎప్పుడు కూడా అన్ని స్థితుల్లోనూ ఒకే విధంగా ఉండడం, కుంగిపోవడం లేకుండా మనోసమతుల్యత అనుకోవచ్చు. సమత్వంలో ఈయన పితామహుడు యుధిష్ఠిరుడు వచ్చేత. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు అందుకని ఆ విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎవరిని శత్రువుగా పరిగణించలేదు. అందుకే అదే అజాత శత్రువు అయ్యాడు. ఆ, అన్ని పరిస్థితుల్లో సమతుల్యంగా ఉన్నాడు కాబట్టి. అదే ఈయన కూడా యుధిష్ఠిర మహారాజునే లేదంటే బ్రహ్మదేవుని పోలుతాడు. ఔదార్యత్వమున కైలాసపతికి శివుని బోలును. ఇతడు లక్ష్మీదేవికి ఆశ్రయం, నారాయణ వల్లే ప్రతి ఒక్కరు ఆశ్రయము కాగలడు. చూడండి పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని లక్షణాలు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి ఆ చనిపోయిన పావును వేసేటట్టు అది నార్మల్ నార్మల్ ఇది విషయం కాదు. ఏదో దానికి వెనక కారణం ఉంటుంది అన్నది మనం నిర్ణయించుకోవచ్చు తర్వాత. సో ఈ విధంగా ఇవన్నీ పరీక్షిత్ మహారాజు యొక్క గుణాలు చెప్తున్నారు. ఇందులో భాషలో ప్రభుపాద రాస్తున్నారు. మొదటి పారాగ్రాఫ్, పరిపాలన యందు అత్యున్నత స్థాయిలో గల బాధ్యతుడైన అధికారి ఎవడైనను తాను ఎవరి కొరకు పనిచేస్తున్నాడో అట్టి వారి నుండి కలిగడి పలు కష్టాలు ఓర్చుకొనవలసి వచ్చును. సో అంచేత ఎవరైనా సరే ఉన్నత అధికారంలో ఉన్న వాళ్ళకి పై అధికారుల నుంచి కష్టాలు వస్తాయి. అంచేత అది కష్టాలు రావడం అనేది మన వరకే కాదు, అది శాస్త్రంలో కూడా చెప్పబడుతున్నారు. ప్రభుపాద వారు కూడా చెప్తున్నారు. అంటే వాటన్నిటిని ఓర్చుకోవాలి ఆ నాయకుడు ఉన్నవాడు. ఓర్చుకోవాలి తప్ప ప్రతీకారం తీర్చుకోకూడదు నాయకుడు ఉన్నవాడు. సో బాధ్యత అది. సో ఈ విధంగా ప్రభుపాద భాషలో మంచి పాయింట్ రాశారు. మిగతావన్నీ మనం చదువుకోవచ్చు. అంతా లేవు. శివుడి కోసం వీటి కోసం రాశారు. శివుడి కోసం, లక్ష్మీదేవి కోసం ఇవన్నీ రాశారు, చదువుకోండి. తర్వాత సర్వసద్గుణ మహాత్మ్య ఏష కృష్ణ మనువ్రతాః రంతి దేవా యువోదారో యయాతిరివ ధార్మికః. సర్వసద్గుణ మహాత్మ్య, చూడండి ఇక్కడ మహాత్మ్య ఏష కృష్ణ మనువ్రతాః. చేత శ్రీకృష్ణ అడుగుజాడలనే అనుసరించి ఈ బాలుడు దేవదేవుడితో దాదాపు సముడు కాగలడు. చూడండి, అంటే భగవంతుడు లక్షణాలన్నీ ఆల్మోస్ట్ అన్ని లక్షణాలు ఈ దేవుళ్ళు ఈ జీవుల్లో ఆయన ఈ పరీక్ష భారాల్లో ఈ బాలుడిని చూడొచ్చు అని చెప్తున్నాడు. ఉదార స్వభావంలో రంతి దేవుని ఎంత ఘనుడు కాగా ఇతడు ధర్మమునందు ఏయాతి మహారాజుని బోడును. చూడండి అక్కడక్కడ ఇటువంటి కాంబినేషన్ దొరకడం చాలా కష్టం. ప్రోపర్ భాష్యంలో రాస్తున్నారు, సాంగత్యమే గుణములను పొందుటకు కారణమే ఉన్నదని మూఢజనులు ఏమాత్రం ఎరుగుతున్నారు. మనం ఏదైనా గుణాలు పొందాలంటే మన యొక్క సాంగత్యాన్ని బట్టి అటువంటి గుణాలు మనం పెంచుతాం. ఇంకా మన సాంగత్యం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దీంట్లో ఇది
ఆ, ఉపదేశామృతంలో రూపగోస్వామి చెప్తాడు, రెండు చోట్ల మెన్షన్ చేస్తాడు. ఏవైతే భక్తిని నాశనం చేసే వాటిల్లోనూ భక్తిని పెంపొందించే వాటిలో రెండింటిలోనూ సంఘం. ఒకటి సంఘత్యాగం, సంఘత్యాగాత్ అంటారు చెప్తాడు. ఇంకోటి సత్వవృత్తి. అక్కడ సత్వవృత్తి అంటే సాధువుతోటి సాంగత్యం. ఈ విధంగా రెండు రెండు కూడా సాంగత్యాలు. ఈ సంఘత్యాగం దుష్ట సాంగత్యం వల్ల చెడిపోతాం కూడా, దాన్ని మనం దూరం చేయాలి. సాధువుల సాంగత్యం వల్ల మనం మంచిగా జరుగుతాం చేత మనలో ఉన్న గుణాలు ఆ సాంగత్య ప్రభావం చేత మనం గుణాలు పెంపొందించుకుంటాం. కాబట్టి మన సాంగత్యంలో మన సాంగత్యం చేసే వారితోటి జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా శ్రీకృష్ణ భగవాన్ సాంగత్యం మనుషుని ఆ దేవదేవుని వల్ల యోగ్యం చేయగలదు. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణుడితో మనం సాంగత్యం చేస్తాం, మనం కూడా ఆ విధంగానే ఆ స్థాయిలో అటువంటి గుణాలు పెంపొందించుకునే స్థాయికి మనం వెళ్తాం. పూర్వమే చర్చించినట్లు భగవాన్ సన్నిధి సాంగత్యం వచ్చే మనుషుడు ఆ దేవదేవుని లక్షణంలో 78% పొందగలడు. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడిలో మనం సాంగత్యం చేస్తుంటామో మనం ఆ భగవంతులో ఉన్న 78% లక్షణాలు మనం పొందగలుగుతాం, అందుకని ఎక్కువ పొందలేము. సో ఈ విధంగా మనం మన మన యొక్క సాంగత్య ఫలితంగా మన గుణాలను పెంపొందించుకుంటాం. లాస్ట్ లో అదే మొదటి పారాగ్రాఫ్ లాస్ట్ ప్రభుపాద చెప్తున్నారు, తల్లి గర్భం నిలిచిన నాటి నుండి విలువైన జీవితపు చివరి రోజు వరకు శ్రీకృష్ణునితో సాంగత్యం కలిగి ఉన్నందున పరీక్షిత్ మహారాజు ఆ దేవదేవుని శుభలక్షణం సమగ్రముగా పొంది ఉండెను. సో ఇక్కడ మనందరికీ తల్లి గర్భం ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడికి ఆయనకి తల్లి గర్భం నుంచే భగవత్ సాంగత్యం జరుగుతుంది. తల్లి గర్భం నుంచి చనిపోయే వరకు లాస్ట్ డే కూడా ఎలా జరిగాడు, భాగవతాన్ని శ్రవణం చేస్తూ భాగవతాన్ని స్మరణం చేస్తూ చనిపోయాడు. అంటే పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు ఆయన భగవంతుని యొక్క సాంగత్యంలో ఉన్నాడు. అంచేత ఆ దేవదేవుని యొక్క లక్షణాలు నుంచి ఆయనకి సమృద్ధిగా ఉన్నాయి. రంతిదేవుని యొక్క కోసం చెప్తున్నారు. మహాభారత కాలంలో పూర్వపు రాజైన ఇతడు సంజయునికి ఉపదేశం చేయు సమయమున నారద మునిస్తే ప్రస్తావించబడినాడు. ఈ విషయము మహాభారతంలో తెలుపబడినది. ద్రోణ పర్వతంలో ద్రోణ పర్వంలో రంతిదేవుడి కోసం ఇది ప్రస్తావన వచ్చిందని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అతని దాతృత్వమును మర్యాద లక్షణమును కొనియాడెను. అంటే రంతిదేవుడిని శ్రీకృష్ణుడు కూడా కొనియాడాడు. సాయ సంధ్యులందు స్మరణీయులైన రాజులలో రంతిదేవుడు ఒకడు. సంధ్యాకాలాల్లో కొంతమందిని స్మరించాలట, అటువంటి రాజుల్లో సంధ్యదేవుడు ఒకడట. సంధ్యదేవుని స్మరిస్తే అది మనకు మంచిది. అటు చూడండి, సంధ్యా సమయంలో ప్రభుపాద వారు చెప్తున్నారు. నేను అన్ని దీంట్లో మంచి పాటలు ఏవైతే అనిపించావో నేను చేస్తున్నాను. ఏయత కోసం చెప్తున్నా ప్రభుపాద వారు చెప్తూ, ఏయతలో గొప్ప ప్రపంచ చక్రవర్తిని యయాతి ఆర్యులకు మరియు ఆసియా ఐరోపాలకు చెందిన సమస్త వాసులకు మూల పురుషుడై ఉన్నాడు. ప్రభుపాద వారు చెప్తున్నారు, ఈ ఆర్యులు అని చెప్తారు, వాళ్ళందరూ కూడా ఈయన మూల పురుషుడు యయాతి. తర్వాత కిందన యయాతి దేవయాని ద్వారా 2 పుత్రులు, నర్మిష్ఠ ద్వారా 3 పుత్రులు బలిసి ఉండెను. వారే యధువు, దుర్వసుడు, దుహ్యుడు, అణువు, పూర్వు అను వారులు. వారి నుండి యదువంశము, యవనంశము తుర్వసుడి నుంచి తురుష్కు, భోజ వంశము, మ్లేచ్ఛ వంశం, మ్లేచ్ఛ వంశం గ్రీకు వంశం అంటే మ్లేచ్ఛ వంశం ప్లస్ పౌర వంశములు ఉద్భవించి ప్రపంచమంతటిలో వ్యాపించినవి. ఈ విధంగా తురుష్కులు అంటే దాని నుంచి వచ్చిన తురకలు అంటాం కదా. తురకలు అంటే తురక వాళ్ళు అంటాం మనం ముస్లిం. తురుకులు అంటే తురుష్కులు. సో ఇవన్నీ కూడా మన ఏ జాతి నుంచి వచ్చినవే, ఈ జాతులన్నీ కూడా. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఇక్కడ భాషలో చెప్పారు. తర్వాత ధృత్రాబలి సమయ కృష్ణే ప్రహ్లాదాయ సద్గృహ
సద్గృహ ఆహర్తైర్ ఆహర్తైర్షో స్వమేధానాం వృద్ధానాం పర్యుపాసక. ధైర్యనంది బాలుడు మలిమహారాజును పోల్చును, ప్రహ్లాదుని వలె గొప్ప కృష్ణ భక్తులను, పెక్కు అశ్వమేధ యాగములు నిర్వహించిన వృద్ధులను అనుభవికులను అనుసరించును. ఆ, యాగము పెక్కు అశ్వమేధ యాగమును అనుసరించి నొనరించి వృద్ధులను అనుభవజ్ఞులను అనుసరించును. సో ఈ విధంగా ఈయన ఆ, చేస్తారు. నెక్స్ట్, రాజర్షిణాం జనయిత శాస్త్రాచోత్పద గామినాం నిగ్రహీత కలేరేష భువో ధర్మస్య కారణాత్. రాజర్షులైన వారికి ఈ బ్రాహ్మణుడు కన్నతండ్రులే అగును. ప్రపంచ శాంతి కొరకు మరియు ధర్మ పరీక్షణ కొరకు ఇతడు ఉత్పాతము కలిగించు వారులను కలహ ప్రాయులను దండించువాడు కాగలడు. సో భాషలో ప్రభుపాద వారు 2-3 పాయింట్లు చెప్తున్నారు. ఏంటి భాషలో బౌద్ధ భక్తులైన వాడే ప్రపంచంలో అత్యంత వివేకవంతుడు. సో వివేకవంతుల్లో అత్యంత గొప్ప వివేకవంతుడు ఎవరు? ఎవరైతే భగవద్భక్తుడు ఆయన మాత్రం. ఈ కారణం చేతనే రాజు లేదా దేశ నేత వివేకవంతుడు కానిచ్చో దేశంలో గల సర్వ విధపు జ్ఞానవంతులను నిగ్రహింపగలడు. ఆయన వివేకవంతుడు కాకపోతే దేశంలో ఉన్న జ్ఞానవంతులు ఎవరిని కూడా ఆయన నిగ్రహించలేడు, అంటే నియంత్రించలేడు. ఎందుకంటే వివేకం లేకపోతే, వివేకం కోల్పోతే వాళ్ళు కూడా ఇష్టం ఇచ్చిన చేస్తారు. ఎప్పుడైతే ఇందుకు వివేకం ఉంటుందో వాళ్ళు దాని వివేకాన్ని ఉపయోగించి వాళ్ళని నియంత్రించగలుగుతాడు. సో ఇవన్నీ ఇక్కడ వరకు, అంటే 26వ శ్లోకం వరకు, అంటే 19 నుంచి 26, 7 శ్లోకాలు. ఈ 7 శ్లోకాలు భగవంతుడు పరీక్షిత్ మహారాజు యొక్క లక్షణాలను చెప్పారు. ఇక్కడ 27, 28, 29, 30, 31 ఈ 5 శ్లోకాల్లో ఆయన యొక్క ఇవి ఇవి కళ్ళ యాక్టివిటీస్, అంటే కర్మలు ఏ విధంగా ఎటువంటి కార్యాలు చేయబోతున్నామని చెప్తారు. సో దీన్ని మనం ఈ కార్యాలకు వెళ్ళడానికి ముందు మరొకసారి ఏ ఏ లక్షణాలు చెప్పారు, ఎన్ని లక్షణాలు చెప్పారు అని మనం ఒకసారి పరీక్ష లక్షణాలను ఒకసారి మనం చూద్దాం. 19వ శ్లోకంలో చూసుకుంటే ఆయన ప్రజలను పోషించడంలో మనువు వంటి వాడు ఒకటి, బ్రాహ్మణ ధర్మం అనుసరించడంలో శ్రీరామచంద్రుడు వంటి వాడు, అలాగే ఉదారుడు దాతలను శరణాగతులను రక్షించడంలో శిబి వంటి వాడు, అంటే దాతల్లోనూ శిబే, రక్షణ ఇవ్వడంలోనూ శరణాగతులను రక్షించడంలో కూడా శిబి. 4, దుష్యంతుని భరత మహారాజు లాగా వంశపు నామాన్ని యశస్సుని పెంచడంలో పెంచడంలో దుష్యంత కుమారుని భరతరాజు వంటి వాడు 5వది. అలాగే ధనుర్ధనులో అర్జునుడు వంటి వాడు, ఎదిరింపు సఖ్యం కాని వాళ్ళు అగ్ని లాంటి వాడు, దుస్తరుల్లో అంటే ఆయన యొక్క విశాల హృదయాన్ని చూడడంలో సముద్రం లాంటి వాడు, అలాగే బల సంపన్నంలో సింహం వంటి వాడు, శరణాగతిని ఇవ్వడంలో హిమాలయ లాంటి వాడు, ఓపికలో భూమి లాంటి వాడు, సహనశీలతలో పితృలు వంటి వాడు, మనో సమతుల్యతలో యుధిష్ఠిరు లేదంటే బ్రహ్మదేవుడు వంటి వాడు, ఔదార్యతల్లో శివుడు లాంటి వాడు, ఆశ్రయంలో విష్ణువు వంటి వాడు, అలాగే ఆయన యొక్క అడగజాడల ప్రవర్తనలో శ్రీకృష్ణుడు లాంటి వాడు, ఘనతలో ఉదార స్వభావంలో రంతి దేవుడు, అలాగే ధర్మ పాలనలో ఏహత్ లాంటి వాడు, ధైర్యంలో బలి మహారాజు, భక్తుల్లో ప్రహ్లాద లాంటి వాడు, యజ్ఞయాగాదులు చేయడంలో వృద్ధుడు అనుభవజ్ఞులు ఉన్న లాంటి వాడు 21. అలాగే రాజర్షులకి తండ్రి లాంటి వాడు, ప్రపంచ శాంతిని ధర పరిరక్షణ
ఆ, త్వరగా ఇతడు ఉత్పాతం కలిగించే వాళ్ళను కలబులను దండించేవాడు. ఇలాగా 23 లక్షణాలని ఇక్కడ వివరించారు. ఈ పరీక్షిత్ మహారాజ్ యొక్క కొన్ని కొన్ని అంటే అందులో ప్రాబ్లం ఇవి ఉన్నాయి. ఇన్నిటికీ మనకి తలుచుకుంటే మనం దీంట్లో ఒక లక్షణం కూడా మనకు లేదు. సో అటువంటి లక్షణాలు ఉన్నవాడు. ఇప్పుడు ఆయన యొక్క యాక్టివిటీస్ ఎలాగ ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎలాగ ఉంటాయి అంటున్నారు. తక్షకాదాత్మనో మృత్యుం నిజపుత్రో ఉపసర్జితాత్ ప్రపత్స్యత ఉపసృత్య ముక్త సంగ పదం హరే. బ్రాహ్మణ బాలుచే పంపింపబడిన తక్షకుని కాటు ద్వారా సంభవింపనున్న తన మృత్యు వార్తను విని ఇతడు ముక్త సంగుడై దేవదేవుడు శ్రీకృష్ణ శరణమును పొందను. ముందే చెప్పేశారు ఎలా చనిపోతాడని. ఇక్కడ ప్రభుపాద దీంట్లో రాస్తున్నారు, భౌతిక ఆసక్తియు మరియు కృష్ణ చరణారవింద ఆశ్రయంకు పొత్తు కుదరదు. అంచేతే రెండు అవదు. అందుకనే పరిశ్రమ ఏం చేశాడు, ఎప్పుడైతే వచ్చాడో భగవంతుని ఆశ్రయించాలనుకున్నప్పుడు తన యొక్క మొత్తం రాజ్యాన్ని అన్నింటి కూడా విసర్జన చేశాడు, విడిచిపెట్టేశాడు. భౌతిక జగత్తులో నిలిచినప్పుడు భగవాన్ భక్తిత్వ సేవ అన్నది అతనితో గల దివ్య సంబంధమును అభ్యాసం చే విధానమై ఉన్నది. భౌతిక జగత్తులో నిలిచినప్పుడు భగవాని భక్తిత్వ సేవ అన్నది అతనితో గల దివ్య సంబంధం అభ్యాసం చేయ విధానమై ఉన్నది. అది పరిపక్వత చెందినప్పుడు మనుషులు సర్వవిధముల భౌతిక ఆసక్తి నుండి సంపూర్ణంగా విడివడి భగవద్ధామం చేయుటకు సమర్థుడు కాగలడు. ఇప్పుడు మనం అందరం చేస్తుంది ఏంటంటే అభ్యాసం. అందుకనే అవతల కంప్లీట్ గా భౌతిక జగత్తుని భౌతిక యాక్టివిటీస్ ని వదిలి విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టారు, రెండు చేస్తాం. ఎప్పుడైతే మనం భక్తిలో పరిపూర్ణత సాధిస్తామో అప్పుడు ఆటోమేటిక్ మనం ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తిని కోల్పోయి ఆటోమేటిక్ గా భగవద్ యొక్క శరణాగతి పొందుతాం. ఇక్కడ మనకి ఒక విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ ఈ బ్రాహ్మణులు అందరూ చెప్తున్నారు ఈయన తక్షకుని కాటుకి గురి చనిపోతాడు అని చెప్పి. కానీ కృష్ణ యొక్క శరణం పొందును, కృష్ణ యొక్క శరణాగతి పొందుతూ ఈయన మృత్యుకు గురవుతాడని చెప్పి. చూడండి, ఇక్కడ చిన్నప్పుడు ఉంటున్నప్పుడు అదే మృత్యువుకి గురి అవుతుంటే రక్షించాడు కృష్ణుడు. కానీ ఇక్కడ అక్కడ శరణాగతి పొందడం లేదు కరెక్ట్. ఇంకా శరణాగతి పొందినప్పుడు రక్షించాడు, ఇక్కడ శరణాగతి పొందుతున్నా సరే రక్షించలేదు, రక్షించబోడు అని చెప్తున్నారు. దీన్ని బట్టి రెండింటిలోనూ భగవత్ సంకల్ప ప్రకారం జరిగాయి అన్నది మనం అర్థం. అంచేత ఆయన చనిపోవడం భగవత్ సంకల్పమే, ఆయన రక్షించబడడం కూడా భగవత్ సంకల్పమే. అలాగే జిగ్జాసితాత్మ యాథార్థ్యో మునిర్వ్యాస సుతాదసౌ ఇత్వేదముప గంగాయాం యాసత్యర్థ కుతో భయం. సరైన ఆత్మజ్ఞానం గూర్చి గొప్ప తత్వవేత్త అయిన వ్యాసస్తుని ప్రశ్నించిన పిదప ఇతడు సమస్త భౌతిక సాంగత్యమును త్యజించి అభయతను సాధించును. ఇక్కడ మేము ఇంకా లక్షణాలు చెప్పుకోవాలంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇంకా ఇవన్నీ యాక్టివిటీస్ కూడా లక్షణాలు చెప్తే బాలునితో సపింపబడతాడు, తక్షణంతో కాటు వేయబడతాడు, ఇలా చెప్పుకోవచ్చు అనుకోండి. అన్ని మనకి కానీ ఇవి యాక్టివిటీస్ కాబట్టి వేరు. అంటే ఇలా సరైన ఆత్మజ్ఞానం గురించి గొప్ప తత్వవేత్త వ్యాససూత్రుని అడిగి తెలుసుకుంటాడు. అది భాగవతం. తెలుసుకున్న పెద్దపై అనేక సమస్త భౌతికను త్యాగం చేసి అభయత్వాన్ని సాధిస్తాడు. అందుకనే లాస్ట్ లో పరిషత్ మహారాజు అంటాడు, ఆ తక్షణంకి వచ్చి నన్ను కాట్ అయ్యమని చెప్పు, నాకేం భయం లేదు, నేను సంసిద్ధంగా ఉన్నాను, అది ఎప్పుడు వచ్చి కాట్ వచ్చినా నేను రెడీ
అని చెప్పి భయం లేదు. అమ్మో చనిపోతాడేమో, ఎప్పుడు వచ్చేస్తుందేమో, వచ్చేస్తుంది ఆ భయం లేదు. నేను రెడీ అని చెప్పి ఆయన రెడీగా ఉంటాను. ఇక్కడ ప్రభుపాద గారు రాస్తున్నారు, భౌతిక భౌతిక జ్ఞానానికి లౌకిక జ్ఞానానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఉన్న తేడా ఏంటంటే ప్రభుపాద భాషలో మొదట్లో చెప్తున్నాడు. భౌతిక జ్ఞానం అనగా ఆత్మ జ్ఞానం గురించి తెలియకపోవటని భావము. ఆత్మ సంబంధించిన సరైన జ్ఞానమును, ఆత్మానుభవ జ్ఞానమును సంపాదించే తత్వం అనబడును. ఆత్మానుభవ రహితమైన తత్వము కేవలం శుష్క కల్పనయో లేక కాలమును శక్తిని వృధాపరచుటూ కాగలదు. చేత ఆత్మానుభూతికి దారి తీయని జ్ఞానం అంతా కూడా అయితే సూక్ష్మ కల్పన, లేదంటే కాలం వృధా, రెండింటిలో ఏదో ఒకటి. చేత మన జ్ఞానం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక అనుభూతికి దారి తీయాలి, అది నిజమైంది. ప్రభుపాద ఇక్కడ భౌతిక జగత్తు ఏ విధంగా జైలు లాంటిదని చెప్పి ఇక్కడ వివరిస్తున్నారు. ఈ భౌతిక జగము సంపూర్ణంగా భయభూయిష్టము. కారాగృహమునందలి ఖైదీల వలె దీని అందరూ వారును సదా భయాందోళనలకు గురి గురి కలిగి భయాందోళనలు కలిగి ఉండరు. కారాగృహం నందు ఎవరును కారాగృహ నిబంధనలు ఉల్లంఘించలేరు. నియమోల్లంఘన మనగా ఖైదు జీవనమే పెంచుకుంటే అని కాగలదు. అదేవిధంగా మనమందరం ఈ భౌతికత్వం సదా భయాతురులమై విందుము. ఈ భయమే కలతగా పిలువబడుచున్నది. ప్రకృతి నియమాలు ఉల్లంఘించేయో లేదా ఉల్లంఘించకయో కనో ఈ భౌతిక జీవనం ప్రతి ఒక్కరును కలతతో నిండున్నారు. అటువంటి నిరంతర కలత నుండి బయటపడుటయే ముక్తి అనబడును. చూడండి, ఒక కారాగారంలో ఉన్న వ్యక్తి ఆ నియమాన్ని ఎంత ఉల్లంఘిస్తుంటాడో అంత ఆయన యొక్క కారాగార శిక్ష పెరుగుతూ ఉంటుంది. సో అదే విధంగా ఈ భౌతిక జగత్తులో మనం ఉన్నప్పుడు భౌతిక నియమాలు మనం అనుసరించకుండా దాన్ని ఉల్లంఘించడానికి మనం ఎంత ప్రయత్నిస్తుంటామో మనం కూడా ఏం చేస్తున్నాం, మన కారాగార శిక్షని పెంచుకుంటూ పోతున్నాం. అంటే ఈ భౌతిక జగత్తులో మన యొక్క ఉనికిని పెంచుకుంటూ పోతున్నాం. అంచేత ఈ భౌతిక జగత్తులో ఉన్నంతసేపు కనీసం నియమ ఉల్లంఘన చేయడానికి మనం ప్రయత్నించకూడదు. భక్తి చేస్తున్నా సరే నియమ ఉల్లంఘన చేయకూడదు. గవర్నమెంట్ ఆఫీస్ జైలు అధికారి జైలర్ ఉన్నాడు, జైలు అంతగా అధికారి అయినంత మాత్రం ఆయన కూడా నియమాలను ఉల్లంఘిస్తే ఆయన కూడా జైల్లో పెట్టేస్తారు. అవును కదా, ఆయన చెప్పడానికి ఈ జైలుకి అంతా నేనే అధికారిని కాబట్టి నన్ను ఒకటి జైల్లో పెడతాను అనుకోవడానికి లేదు. ఆయన కూడా నియమాన్ని ధిక్కరిస్తే లేదా నియమాన్ని ఉల్లంఘిస్తే ఆయన కూడా తీసుకొని జైల్లో పెడతాం. సో అదేవిధంగా మనం ఎంత భక్తులు అయినప్పటికీ కూడా ఈ భౌతిక జగత్తులో ఉన్న నియమాలని ప్రకృతి నియమాలని మనం ఛేదించడానికి మనం లేదా ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే మనం కూడా బందీలు అయిపోతాం, ఇక్కడే కారాగారంలో ఉండిపోతాం. అంచేత మనం ఉల్లంఘించడానికి ఎప్పుడు ప్రయత్నించుకోవాలి. ఇతి రాజ్ఞా ఉపాధిశ్య విప్రాజాత కకో విదాహ లబ్ధాపచితయా సర్వే ప్రతిజగ్ము స్వకాన్ గృహాన్. ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రం నందు జన్మోత్సవం నిర్వహించడంలో నిష్ణాతులైన వారిని భవిష్య చరిత్రను గురించి ధర్మరాజుకు ఉపదేశించారు. ఎదుప విరివిగా దానములను పొందిన వారే వారందరూ తమ తమ గృహములకు ఎగిరి. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా పరీక్షిత్ మహారాజు యొక్క గుణాలు, ఆయన యొక్క కార్యాల కోసం చెప్పారు. ఇక్కడ ప్రభుపాద వారు చాలా విషయాలు చెప్తున్నారు. వేదాలు ఎందుకు, వేదాల యొక్క ఒక ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ప్రభుపాద ఫస్ట్ లైన్ చెప్తున్నారు. భౌతిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానముల భాండారమే వేదములు. కానీ ఆ జ్ఞానము ఆత్మానుభవ పూర్వోత్తమ వైపునకే కేంద్రీకృతమై ఉండను. అనగా వేదములన్నవి నాగరిక మానవుని సర్వ రంగములో దర్శనము చేయనటువంటివి. చేత ఆధ్యాత్మిక భౌతిక జ్ఞానాల యొక్క బండారం అంటే వేదాల్లో రెండు ఉన్నాయి. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, భౌతిక జ్ఞానం ఉంది, రెండు ఉన్నాయి.
కానీ ఈ రెండు ఉన్నప్పటికీ కూడా ఆ రెండు కూడా మనం సరైన దృక్పథాలు మనం దాన్ని పాటిస్తూ ఆచరిస్తే అది మనల్ని ఏం చేస్తుంది? ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం వైపు మనం తీసుకెళ్తుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే వేదాలు అన్నవి మనల్ని ఏ, ఒక ఆత్మ సాక్షాత్కారం వైపుకి మనల్ని నడిపిస్తూ ఉన్న మార్గదర్శక పుస్తకాలను మనం అర్థం చేసుకోవాలి. రెండో పారాగ్రాఫ్ ప్రభుపాద చెప్తున్నారు. పారాగ్రాఫ్ మొత్తం ఏంటంటే దాంట్లో విప్రుడికి బ్రాహ్మణుడికి వైష్ణవుడికి ఉన్న తేడా ఏంటంది ఇక్కడ ప్రభుపాద వారు ఈ పారాగ్రాఫ్ లో వివరిస్తున్నారు. ఏ విధంగా మనం చూస్తే ఈ శ్లోకంలో తెలుపని విప్ర అను పదం మిగులు ప్రధానమైంది. ఇక్కడ చూసుకుంటే విప్ర జాతకోక విధ జాతక కోవిధ విప్రుడు ఉన్నా? విప్ర అంటే ప్రభుపాద రాశారు వేదంలో నిష్ణాతులైన వారు అనే అందుకని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు ఈ శ్లోకంలో విప్ర అనే పదం మిగిలి ప్రధానమైనది. ఎందుకంటే విప్రులు మరియు బ్రాహ్మణుల నడుమ కొద్దిపాటి భేదం కలదు. విప్రులైన వారు కర్మకాండలు నిష్ణాతులై ఉండి జీవితపు భౌతిక అవసరములను పరిపూర్ణం చేసుకునే యందు సమాజములకు మార్గదర్శనం చేసిందురు. కానీ బ్రాహ్మణులైన వారు భగవాన్ కూర్చిన ఆధ్యాత్మిక జ్ఞానం ముందు ప్రవీణులు ఎందురు. సో ఇక్కడ రెండింటికి బ్రాహ్మణులకి విప్రులకి తేడా ఏంటి? విప్రులు లౌకిక భౌతిక ప్రగతి కోసం జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు భౌతిక ప్రగతి కోసం ఎవరైనా లౌకిక భౌతిక ఆకర్షణలు ఉంటే వాటిని తీర్చడం కోసం వాళ్ళు కష్టపడుతుంటారు. మార్గనిర్దేశం చేసుకుంటారు. వాళ్ళు విప్రులు. బ్రాహ్మణులు అన్నవారు ఆధ్యాత్మిక ప్రగతి వైపుకి దారి తీస్తుంటారు, మార్గదర్శనం ఇస్తుంటారు. సో విప్రులు లౌకిక విషయాలు లౌకిక ప్రగతి కోసం అంటే సామాజిక లేదంటే భౌతిక ప్రగతి కోసం వాళ్ళు మార్గదర్శకాలు ఇస్తుంటారు. బ్రాహ్మణుల వారు ఆధ్యాత్మిక ఇస్తుంటారు. ఈ జ్ఞాన సాక్షి జ్ఞానకాండం అని పిలువబడును. దీనికి ఉన్నతమైనది ఉపాసన కాండం. విష్ణు భగవాను భక్తికి సేవయే ఉపాసన కాండము చర్మగమ్యము. సో వీళ్ళు జ్ఞానకాండ ఉపాసన కాండ రెండు. ఉపాసన కాండ అనేది బ్రాహ్మణులు, జ్ఞానకాండ అనేది విప్రులు పాటిస్తుంటారు. ఆ ఉపాసన కాండలో ముక్తమైంది విష్ణుని ఆరాధించడం. కనుకనే బ్రాహ్మణులు పూర్వత్వం సాధించినప్పుడు వైష్ణవుడిగా పిలువబడతారు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక వ్యక్తిని విష్ణువు లేదా కృష్ణుని పూజించడానికి తీసుకెళ్తుందో అప్పుడు ఆయన వైష్ణవుడిగా మారుతాడు. విష్ణు ఆరాధనమే సర్వ ఆరాధనలో అత్యున్నతమై ఉన్నది. పురోగతి గాంచిన బ్రాహ్మణులే శ్రీకృష్ణ భగవాన్ దివ్యమైన బ్రాహ్మణ సేవలు నియుక్తులైన విష్ణువులు. వైష్ణవులు అంటే అర్థం ఏంటి? పురోగతి గాంచిన బ్రాహ్మణులు. భక్తిలో పురోగతి గాంచిన బ్రాహ్మణులే వైష్ణవులు. కనుకనే భక్తుల సేవకు సంబంధించిన శాస్త్రం శ్రీమద్ భాగవతం వైష్ణవులకు పరమప్రియమై ఉన్నది. అటువంటి భక్తి సేవకు సంబంధించింది గ్రంథం కాబట్టి భాగవతం అంటే వైష్ణవులకు అందరికీ చాలా ప్రియము అని చెప్తున్నాడు. ఈ విధంగా ఈ 30 వరకు ఇదంతా పరీక్షిత్ మహారాజు యొక్క పుణ్యాల కోసం ఆయన యొక్క కార్యాల కోసం చెప్పారు. కానీ 30 నుంచి 36 వరకు యుధిష్ఠిర మహారాజు ఏ విధంగా ఈయన కోసం ఏది పరీక్షిత్ మహారాజు వాళ్ళందరూ మిగతా కార్యక్రమం ఏ విధంగా చేసినది అంటే పుట్టిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఏం చేసిన పరీక్షిత్ మహారాజు యాక్టివిటీస్ కూడా మనకి 30 వరకు చెప్తున్నారు. ఎవరికైనా అది మనం రేపు చర్చిద్దాం. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చర్చిస్తున్నాం? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నాగరిక మానవులు అంటే ప్రభుజీ మన ముందు వాళ్ళకు కూడా అన్ని తెలిసేటట్లుగా ఉందంటారా ప్రభుజీ? మన ముందు వారు కూడా
అన్ని తెలిసే విధంగా ఉన్నాయి వేదములలో అని చెప్పారా ప్రభుజీ? మన ముందు తరాలకు కూడా నాగరిక మానవులకి అని చెప్పి. ఉమ్, నాగరిక మానవులకు కూడా దిశానిర్దేశం చేసేటట్టుగా ఉన్నాయి వేదముల్లో అంటే మన ముందు తరాలకు కూడా తెలిసే విధంగా ఉన్నాయి అనే ఆ, ప్రభుజీ. అంతే కదా. అంటే అవి అందరికీ వర్తిస్తాయి, ఉమ్. అందరూ తెలుసుకోవాల్సిందే అని అర్థం. ఓకే. మనం నాగరిక మానవాలంటే ఫ్యూచర్ అనుకున్నాం, కానీ యాక్చువల్గా నాగరిక మానవులు పాతం. ఇప్పుడు నాగరికత పోతుంది కదా, కల్చర్ ఏమవుతుంది, రాను పోతుంది. ఆ, ఓన్లీ ఓన్లీ మోడర్న్ వాళ్ళే కల్చర్ కల్చర్ అనుకుంటారు. అదే అదే. కల్చర్ పీపుల్, పూర్వం వాళ్ళకి కల్చర్ లేదు, ఇప్పుడు కల్చర్ ఉందంటున్నారు. పూర్వం వాళ్ళందరూ బట్టలు వేసుకుని తిరిగేవారు, చాలా పద్ధతిగా ఉంది పూర్వం అసలు. ఇప్పుడేమో కల్చర్ బట్టలలాగా తిరుగుతున్నారు, కల్చర్ అంటున్నారు దాన్ని. ఏమన్నా ఉమ్. ఏమో బాబు. సో అంచేత ఏదైతేనే మొత్తం మీద పాత వాళ్ళనుకున్నా, ముందు భవిష్యత్తులో వాళ్ళనుకున్నా అందరికీ వర్తించేది వైదిజ్ఞానం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. చిన్న ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు క్లాస్ గురించి అడగరా కొంచెం? ఆ? ఆ, ఆ. అడుగుతారు అడుగుతారు. ఏమన్నా చేంజ్ అవటానికి అడగ అవుద్దేమో అడగరా? అడుగుతాము. ఓకే ఓకే. ఓకే, హరే కృష్ణ. Prabhuji, so you said Parikshit Maharaj birth and his death was Krishna's desire, right? ఉమ్, So either two things can happen in life. Either it could be our desire or Krishna's desire. ఉమ్. So how do you know that it is Krishna's desire and how do you know it is our desire? ఓకే, ప్రశ్న ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ విషయంలో పుట్టడం కూడా అంటే పుట్టి కూడా ఆయన రక్షించాడు కదా పుట్టాడు. చనిపోవడం కూడా ఆయన ఆయన కోరికే, కృష్ణుడి తరక నిర్ణయం ప్రకారం జరిగింది. మన జీవితంలో కూడా అది కృష్ణుడి నిర్ణయం. మన జీవితం ఏదైనా మనం పుట్టడం కానీ లేదా చనిపోవడం కానీ అది కృష్ణుడి నిర్ణయం, మన నిర్ణయం అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పి అడుగుతుంది. సో ఎప్పుడైతే మన యాక్టివిటీస్ కృష్ణుడికి దగ్గరగా చేస్తే అది కృష్ణుడి నిర్ణయం. మన యాక్టివిటీస్ మనల్ని కృష్ణుడికి దూరం చేస్తున్నాయంటే అది మన నిర్ణయం. అది సో ఏదైనా సరే ఇప్పుడు మనం చనిపోయాం అనుకోండి, చనిపోవడం వల్ల మన కృష్ణుడి దగ్గర అవుతే దాని కృష్ణ డిజార్. మనం కృష్ణుడు దూరం అయిపోయి ఇంకా పతనం అయిపోతే అది మన డిజార్స్. బికాస్ మన ది మోర్ వి డిజైర్ ది మోర్ వి గో అవే ఫ్రమ్ కృష్ణ. మనం ఎంత మన కోరికలు పెంచుకుంటుంటామో అంత కృష్ణుడికి అంత దూరం అయిపోతూ ఉంటాం. So actions which bring closer to Krishna is Krishna's desire. ఎస్. Okay. So one more question. Parikshit Maharaj is a devotee, right? So Krishna puts his devotees for test just to set example for others. But then why does he put test for normal human beings? ఓకే, ప్రశ్న ఏంటంటే కృష్ణుడు వాళ్ళ భక్తుల్ని కష్టాలు ఎందుకు పెడతాడంటే మిగతా వాళ్ళకి మార్గదర్శకంగా అటువంటి కష్టాలు వచ్చినా ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పడం కోసం ఆయన భక్తులు కష్టాల్లో పెట్టి మన గుణపాఠం నేర్పుతూ ఉంటాడు. మరి మన్నాన్ని మానవుల్ని ఎందుకు కష్టాల్లో పెడుతున్నాడు? ఎందుకంటే టు టెస్ట్ us మనం ఆ విధంగా మారేమో లేదని. ఆల్రెడీ సిలబస్ ఇచ్చాడు, సిలబస్ చెప్పాడు,
ఇలా ఉండాలి అని చెప్పి. అలా ఉన్నామా లేదో చూడటానికి టెస్ట్ పెట్టాలి కదా. టెస్ట్ పెడితే తెలుస్తుంది అలా ఉన్నామా లేదో. ఓకే. So technically, he wants to test యా how much understanding of your scriptures is. ఎస్, మనం 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 ఆ విధంగా నడుచుకుంటాం లేదా, మనం ఆ స్టాండర్డ్కి వచ్చామా లేదా ఎలా తెలుస్తుంది? బై టెస్టింగ్ అస్. Okay, application oriented. ఎస్. Okay. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? Ji, is bhakti our choice or Krishna's choice? భక్తి ఈజ్ అవర్ చాయిస్. భక్తి మన చాయిసా కృష్ణ చాయిసా? మన చాయిస్. మనం చాయిస్ చేసుకోకపోతే మనం ఇక్కడే ఉంటాం. ఎవరైతే ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళతో భక్తిని చాయిస్ చేసుకుంటారు. ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటారో, ఈ జైల్లోనే ఉండాలనుకుంటారో వాళ్ళు భక్తిని చాయిస్ చేసుకోవాలి. ఓకే. ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? ప్రభుజీ ఈ ఆ, భౌతిక పరీక్ష ఈ చెప్పండి. భౌతిక ప్లాట్ఫామ్ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ రెండింటి మీద ఉంటే మనం ఎటు వెళ్ళలేం కదా మరి అది ఎట్లా ప్రభుజీ? ఆ, ఏది భౌతిక మీరు ఇప్పుడు ఇందాక చెప్తారు లెక్చర్ లో భౌతిక ప్లాట్ఫామ్ మనం భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఆరు స్పిరిచువల్ విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది కదా మరి అది ఎలా దాన్ని అది బ్యాలెన్స్ చేయటం చేస్తే మనం ఇక్కడనే ఉంటాం కదా మరి దాన్ని ఓకే. ఓకే, రెండింటి మీద ఉంటుంది మనకి. ఎలాగ మనం చూడండి, ముందు పెడతామా, ఒక పాదం తీసి ఒక పాదం పెడతాం ఒక పని తీసి ఒక పని పెడతాం. కదా. రెండు పాదాలు ఉన్నాయి, ఒక పాదం ముందుకేస్తాం, అప్పుడు ఇంక ఇది కూడా ఉంటాం. ఎప్పుడు ఈ పాదం గట్టిగా ఉందంటే అప్పుడు ఈ పాదం తీస్తాం, అవునా కదా. తీసి ఇంకొంచెం ముందుకేస్తాం, అప్పుడు ఇది ఎప్పుడు గట్టిగా ఉందంటే అప్పుడు ఈ పాదం తీస్తాం. సో అదే విధంగా మనం ఇప్పుడు మొదట్లో మనం ఇలా ఉన్నాం, నిలబడి ఉన్నాం. ఇది మన భౌతిక స్థితి. మనం ఒక పాదం తీసి ముందుకు వేసాం, ఆధ్యాత్మిక స్థితికి వెళ్తున్నాం. మన ఆధ్యాత్మిక ఎలా ఉన్నాం కదా, ఇది తీసేసి అనుకోండి ఏమవుతుంది, కింద పడతాం. సంచేత అందుకనే ఈ రోజు పాయింట్ వచ్చింది. ఈ భౌతిక జగత్తులో భౌతిక జగత్తులో ఉంటూ ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేయడం ఇది అభ్యాసం. ఈ అభ్యాసం పరిపక్వత చెందినప్పుడు ఏమవుద్ది, మనం రెండో కాలు తీసేయాలి. అంటే భౌతిక జగత్తు నుంచి మనం బయటకు తీసేయాలి. తీసి రెండో కాలు కూడా ఆధ్యాత్మిక జగత్తులో పెట్టాలి. ఆ విధంగా మనం పరిపక్వత చెందుతాం. సంచేత మన ఆరాటం ఎప్పుడు కూడా ఫస్ట్ లో కాలు అడిగేసి అలాగే ఉండిపోతామని పనిచేయదు, మనం ముందుకెళ్దాం. ఈ వెనకాల రెండు కాళ్ళు అది కూడా తీసి ముందుకు తీసుకురావాలి. అంటే నెమ్మదిగా మన యొక్క బంధాన్ని తెంచుకుంటూ నెమ్మదిగా వదిలించుకుంటూ ఉండడానికి మన ప్రయత్నం జరగాలి. అది జరగకపోతే మన భక్తి ప్రగతి చెందాం. మనం మాలలు పెంచుతుండొచ్చు, 16 నుంచి 32 నుంచి 64 వెళ్ళిపోవచ్చు. భాగవతాన్ని 4 సార్లు చదివేసి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ఈ బంధాలను తెంచుకోమో మనం ముందుకెళ్ళాలి. అల్టిమేట్ గా తెచ్చుకోవడం అంటే ప్రభు అంటే ఈ ఆసక్తి వదులుకోవాలి. ఇంకా మా పిల్లలకి కష్టాలు ఇంకా ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఇంకా వాడికి మంచి సెటిల్ అవ్వలేదు, ఉద్యోగం ఉన్నా, కొంతమంది ఉంటారు చూసారా, అన్ని ఉన్నాయి అయినా సరే వాళ్ళకి అనుకున్నట్టుగా ఇంటి సొంత ఇల్లు లేదు, లేదా వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేడేమో, ఇలాగ అనవసరమైన టెన్షన్ అన్నమాట. పెళ్లి అయిపోయింది, ఆడ కష్టాలు ఏవో పడతాడు, అయినా సరే వీళ్ళు టెన్షన్ పడిపోతుంటారు వాళ్ళకంటే ఎక్కువ. అరే పిల్లలు పెంచుకోవాలా, 20,000 వస్తుంది, 20,000 ఏం చూసుకోగలరు, ఇలాగా అని వదులుకోవాలి. ఇంకా
కొంతమంది మనవాళ్ళ కోసం టెన్షన్ పడుతుంటారు. అవన్నీ అవసరం లేదు. తెన్ను ఎండు వదులుకుంటూ ఉండాలి. ఓకే, పెళ్లి చేయడం నా బాధ్యత. పెళ్లి మంచి మంచి అమ్మాయి అయితే మంచి భర్తకి మంచి భర్తకి చూసి మంచి భర్తకి ఇచ్చి ఇంటికి పంపించడం. అబ్బాయి అయితే మంచిగా సెటిల్ అయ్యేటట్టుగా మనం బాధ్యత చేయడం. సెటిల్ అవుతాడు అవుతాం అనేది చెప్పలేం. మనం ఎంత మంచి స్కూల్ వేసినా ఆడ బుర్ర లేకపోతే చదవలేడు. మామూలు చెత్త స్కూల్ వేసిన బుర్ర ఉన్నైతే బాగా చదువుతాడు. సో అదే అల్టిమేట్ భగవంతు ఇచ్చిన ఆ గుణాల వల్ల మన తెలివితేటలన్నీ ఏర్పడతాయి. మనం దాన్ని ఏం చేయలేం. కానీ మన బాధ్యత ఏంటి? వాళ్ళు వీళ్ళంత వరకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం, మంచిగా స్థిరపడడానికి కావాల్సిన అన్ని స్వస్థత కలపడం, అంతవరకే. కానీ మనం పెట్టాం కాబట్టి వాడు ఇంకా అవ్వలేదు, డాక్టర్ అయిపోలేదు, యాక్టర్ అయిపోలేదు, లేదంటే ఇది అయిపోలేదు, అదే నేను ఇలాగ అనుకున్నాను ఇక్కడ ఉండిపోయాడు. ఐఐటి అనుకుంటే నేను ఆర్ఎస్ ఇది ఎన్ఐటీలోనే వచ్చింది వీడికి. ఇలా కానీ మనం చాలా బాధపడడం అది అది అనవసరం అటాచ్మెంట్ అన్నమాట. ఇంకా మన ప్రయత్నం చేసాం, ఐఐటి రాలేదు, ఎన్ఐటి వచ్చింది, పలు ఏదో ఒకటి వచ్చింది, దాని దగ్గర సెటిల్ అవుతాడు. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. మనకి వీటిని వదులుకుంటూ ఉండాలి. ఏంటంటే మన వీళ్ళంత వరకు ఓకే చలో ఏదో కొన్నిసార్లు ఇప్పుడు మనకి వెళ్ళిపోవాలంటే ఏం చేస్తాం, ఏదో వదిలేండి చెప్తాను పదండి కాబట్టి ఏదో ఒకటి పదండి కాబట్టి నేను లాస్ట్ ఏంటంటే కొన్ని అటు ఇటు అయినా కొద్దిగా కాంప్రమైజ్ అయిపోయి అయిపోయింది అనిపించి వెళ్ళిపోతాం. సో అదే విధంగా మన ఆధ్యాత్మిక జీవనం కోసం కూడా మనం ఆలోచించి మొదలు పెట్టాలి. ఇంతవరకు కూడా పర్ఫెక్ట్ గా మన పిల్లలు బాగుపడాలి, మన పిల్లలు ఈ స్థితిలో ఉండాలి, ఆ స్థితిలో కలలు కంటూ మనం దానికోసం ఏవో ప్రయాసపడ్డాం. ఇప్పుడు మనకి వాళ్ళు ఎంత స్థితి రావాలో వాళ్ళ కర్మానుసారం అంత స్థితికి వచ్చేసారు. ఇప్పుడు కూడా బాగుపడాలి, ఇంకా దానికి వాళ్ళకి ఏదో మద్దతు చేశాను, ఇంకా వాళ్ళకి ఏదో సాయం చేస్తాం అనుకుంటూ కూర్చుంటే అది అనవసరపు ప్రయాసం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, ఆడ కష్టాలు పడతాడు, నా కష్టాన్ని ఎలాగైతే జీవితంలో పడ్డానో అలాగే వాడు కష్టాలు పడతాడు, ఆ పిల్లలు చూసుకుంటాడు. ఇప్పుడు నేను ముందుకు వెళ్ళిపోవాలి, ముందుకెళ్ళాలి. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి? ఇప్పుడు రెండో స్టెప్ తీసి అక్కడికి వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, అంతే. కొంచెం ఎలాగోలాగా ఈ వదిలించుకొని ముందు స్టెప్ వెళ్ళాలి. ఆధ్యాత్మిక చిత్రంలో తేవడానికి మన ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే మనం ముందుకెళ్తాం. లేకపోతే మనం ఒక స్టెప్ వేసి అటు ఇటు రెండు పట్టుకుంటే అలాగే ఉంటాం, ముందుకెళ్ళాం. But Prabhuji, we are attached to this material world from many lifetimes, right? How can you give up that attachment? That's why if you are not giving up, then you stay here. Oh, అటాచ్మెంట్ ఏవో వదులుకోకపోతే ఇక్కడే ఉంటాం. ఇప్పుడు చూడు, నువ్వు మనం ఎంత యాక్సిలరేట్ చేసినా, నువ్వు బ్రేక్ వేసి అన్ని మొత్తం తాళ్ళన్నీ కట్టుకొని కూర్చుంటే బండికి ముందుకు వెళ్తుంది. డీజిల్ వేస్ట్ అవుతుంది తప్ప. అక్కడ కోరిక ఉంది కదండి, ఆ? అక్కడ కోరిక ఉంది కదా. అవును, ఆ కోరికను వదులుకోవాలి, అదే చెప్తున్నాను. ఓకే, అదే అదే ఆ కోరిక లేనప్పుడు అది వదిలేసి అంటున్నాను. ఆ కోరికలన్నీ వదిలేసి కూడా ఇవి కొన్ని మనకు టఫ్ అవుతున్నాయి కదా ప్రభుజీ, కొన్ని వదలటానికి. అదే మన ఇష్టం లేకని కాదు, సిచ్యువేషన్స్ ప్రకారం. కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని ఉన్నా సరే తప్పదు, మనం వదులుకునే పరిస్థితుల్లో రావాలి. ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్ కోసం ఆలోచిస్తున్నాం, ఈలోపు మనకి ఏమైనా అయిపోతే అదే అప్పుడు పరిస్థితి కరెక్ట్ ఆ? కరెక్ట్ కరెక్ట్. అప్పుడు అది ఎలాగో పోలేదు, మనం కూడా పోయాం, మనం కూడా ఇప్పుడు మునిగిపోయాం. మీరు ఇందాక అన్నారు కదా భాగవతం, మీరు మీ పళ్ళు మేమైతే వెళ్ళిపోతాం. అదే చెప్తాం కదా, అంచేత మనం దానికోసం ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తున్నాం. మరి మన సిచ్యువేషన్ ఏంటి? అంచేత మనం ఏంటంటే మనం వచ్చిన దాంతో సంతృప్తి పొంది మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళీ మన ప్రార్థనలోకి వెళ్ళామంటే ఆ తీరలేదు, ఆ తీర్చే అని చెప్తున్నాం అంటే అక్కడే కూర్చుంటున్నాం మనం. అది తీరటాన్ని కాదండి ప్రార్థన, అది తీరేటట్టు చేయాలి ఏదో మొత్తం మీద. మనకంటే మనం ఓకే, ఆ పరిస్థితి అంతే, ఇప్పుడు మన చేతిలో ఎంత ఉంది, మేము ఏం చేయగలనా చేయండి, వదిలేసి ముందుకెళ్ళండి.
గివింగ్ అప్ బస్ వదిలేసేయాలి అంతే. అలా వదిలేసేయాలి. చేయగలిగినప్పుడు మనం నిజంగా భగవంతుడి యొక్క కృప అనేది మనం అనుభూతి పొందుతాం. మనం వదలనంతసేపు భగవంతుడు మనకి కృప ఇవ్వలేడు తొందరగా, ఎందుకంటే మనం కూడా వదలలేదు ఆయన్ని, ఆయన మీద తొందరగా ఆధారపడడం లేదు. కృష్ణ నీదే ఇప్పుడు ద్రౌపది అంత కష్టంలో ఉన్నా సరే కృష్ణుడు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో, ఫైటింగ్ జరుగుతుంది, ఆమె పట్టుకోలేకపోతుంది, అన్ని తెలుసు, కానీ రాలా. అని తెలియక కాదు అక్కడ. కానీ ఎప్పుడైతే మొత్తం నువ్వే కృష్ణ వదిలేసిందో అప్పుడు వెళ్ళాడు. సో అదే మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడైతే మొత్తాన్ని వదులుకొని ఏదైతే అయిందో నాకు ఇంక లాభం లేదు నువ్వే అన్న వదులుకొని ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు అన్ని వెనకాలన్నీ కూడా సర్దుకుంటాయి. మనం ఏంటంటే ఇంకా కర్త మనమే అన్నట్టుగా మనం కూర్చుంటుంటాం కాబట్టి భగవంతుడు అది నువ్వే కర్తగా నువ్వే చేసుకో అన్నట్టుగా వదిలేస్తుంటాడు. సో అలాగని బాధ్యత రాహిత్యం అవ్వకూడదు, కానీ మనం చేయగలిసింది ఏదంటే చేసి ముందుకు వెళ్ళాలి, అక్కడే కూర్చోకూడదు. ఓకే, ఆదిత్య వాళ్ళ మాతాజీ. కృష్ణ ప్రభుజీ దండవత్తులు. ధన్యవాదాలు. అంటే ఇప్పుడు మనము మెటీరియల్ ఈ అటాచ్మెంట్స్ మనము తగ్గించుకోవడానికి మనంతలో మనం ట్రై చేయాలా, లేకపోతే మనము ఆధ్యాత్మికంగా మనము జపము ఇయరింగ్ అంటే భగవంతుడి లీలలు గుణాలు వినడం వల్ల కూడా మన లోపల భౌతికమైన కోరికలు తగ్గుతాయి అంటారు కదా. అంటే మనము దాని మీద డిపెండ్ అయ్యి మనము ఆ ప్రాసెస్ లో వెళ్ళాలా, లేకపోతే మనము మనంతలో మనల్ని మానిటర్ చేసుకుంటూ మనకు అటాచ్మెంట్ ఉన్నాయా లేవా, అంటే తగ్గుతున్నాయా లేవా అట్లా చూసుకోవాలా? అంటే రెండిట్లో ఏ మార్గాన్ని మనం అనుసరించాలి ప్రభుజీ? రెండు చేయాలి. మనం అవతల అటాచ్మెంట్ పెంచుకోవాలి, అవతల డిటాచ్మెంట్ కూడా పెంచాలి, రెండు చేయాలి. అక్కడ అటాచ్మెంట్ పెంచుకున్నా ఆధ్యాత్మికంగా మరి మన డిజైర్స్ తగ్గుతలేవనుకో అప్పుడు. అవును, అందుకనే మన డిజైర్స్ తగ్గించుకోవడం కూడా ప్రయత్నం చేయాలి. ఓకే, రెండు రెండు ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుజీ ఆధ్యాత్మికంగా మనం జపము ఇయరింగ్ అవన్నీ సేవ చేస్తే మరి మన మెటీరియల్ డిజైర్స్ తగ్గుతాయి అంటారు కదా ప్రభుజీ, అటాచ్మెంట్ తగ్గుతాయి అంటారు కదా. మరి ఎందుకు మనం ఆ మార్గం మీదనే డిపెండ్ అయ్యి ఉండరాదు? అవును, అప్పుడు అంటే ఏమవుద్దంటే మన సొంతంగా మనం ఏం చేయలేము అంటాం కదా, ఏం చేసినా కృష్ణ మర్సితోనే చేయగలుగుతాం అంటారు కదా. ఆహా, దిగ్గు చేసేద్దాం, కోరికలు మనవేను కాదు ప్రభుజీ, బాధ్యత అయింది. నేను అనేది ఆ మార్గాన్ని ఎంచుకోవద్దా అని, అంటే కాదు, ఆధ్యాత్మికంగా మనము ఎక్కువ చేసుకుంటే ఏమవుద్దంటే మనం బద్ధ స్థితిలో ఉన్నాం కాబట్టి మన అలవాటు ఏంటి, ఒక కోరిక కోరితే మనం ఏం చేస్తాం, అక్కడ ఆగిపోతావా, రెండోది మళ్ళీ కోరుకుంటుంటాం. అదే మన కోరికలు పెంచుతూ వెళ్ళిపోతుంటాం. సంచేత ఏంటంటే మీరు జపం బాగానే చేస్తున్నారు, మన కోరికలు పెంచుకుంటుంటే జపం బాగా చేసిన లాభం ఏముంది? జపం మంచిగా చేస్తుంటే తగ్గుతాయి కదా ప్రభుజీ భౌతికమైన కోరికలు. ఎవరు భౌతికమైన కోరికలు చూడండి, భౌతికమైన కోరికలు మన చేతిలో ఉంది, అది అది ఆ కృష్ణుని చేతిలో లేదు. వదులుకోవాలనే ఇచ్చ కూడా మనకు ఉండాలి, అది లేనప్పుడు భగవంతుడు కూడా వదిలేస్తాడు. ఏదమ్మా ప్రపంచంతే, నేను పెంచుకోవాలనుకుంటున్నాను, మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అంటే చేసుకో, అయితే భక్తి చేయాలనుకుంటున్నాను అది చేసుకో. మంచిది మనం, అందుకనే రెండు పేర్లకి వెళ్ళమని చెప్పేది. దీన్ని వదులుకోవడం ప్రయత్నం చేసినప్పుడు అది మనం అది పెంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది పెంచుకుంటాం ఇది పెంచుకుంటాం, రెండు వెళ్ళిపోతుంటాయి, మనం రెండు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏమనంటే భగవంతుడు ఏం చేయడం లేదు నేనేం చేయను అంటాం. నిజంగా మనం ఆ స్థితిలోకి వెళ్ళాలంటే మనం అంత తీవ్ర స్థాయిలో మనం జపం చేస్తున్నాం, అది కూడా చూసుకోవాలి కదా. మరి ఆ తీవ్రత లేనప్పుడు మన కోరికలు ఎలా వెళ్ళిపోతాయి?
అంటే మన కోరికలు తగ్గుతున్నాయా లేవా అనలైజ్ చేసుకోవాలా ప్రభుజీ? ఎందుకంటే మన మన జపం, మన సాధన, మన సాధకులం ఉమ్, అంటే మనకి అంత తీవ్ర స్థాయి లేదు మన సాధన. అవును. ఈ కోరికలు పటాపంచి పరిగెట్టించేంత స్థాయి అలా లేదు. ఉమ్, అంచేత మనం ఇప్పుడు ఈ స్థాయిలో మనం దీని నుంచి మనం వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని అక్కడ రావాలి, రెండు జరగాలి, అప్పుడే మనకి అవుతుంది. లేకపోతే అంటే మనకి ఊడిపోయే సాధన పట్టుకొని మనం దీంతో వెళ్తామంటే మన లాక్కెళ్ళిపోతుంది. ఉమ్, భగవద్గీత అదే చెప్తాడు కదా, నేను ఒక్క ఇంద్రియం కూడా ఉన్నా సరే మనో నిగ్రహం కలిగిన మనసుని కూడా అది కబలించి తీసుకెళ్ళిపోతుంది. ఏంటి ప్రభుజీ? ఒక్క ఇంద్రియం అయినా సరే మనం నియంత్రించుకోకపోతే ఆ, ఆ ఒక్క ఇంద్రియం మనో నిగ్రహం కలిగిన మనసుని కూడా కబలించుకొని తీసుకెళ్ళిపోతుంది. మైండ్ ఉమ్, మైండ్ కంట్రోల్ కానీ ఒక్క ఇంద్రియాన్ని మనం లూజ్ చేసాం, ఉమ్, అది ఈ మైండ్ కూడా తీసుకెళ్ళిపోతుంది. అవును, భగవద్గీత ఎందుకు చెప్పాడు అది నాకు ఆ శ్లోకం తెలియదు, కానీ తాత్పర్యం అయితే నాకు గుర్తుంది. 2 అధ్యాయాలలో వస్తుంది అది. 2 కాదు, 6 అధ్యాయాలుగా నియంత్రణ మన మన మనసుని. చంచలం హి మనం. కాదు కాదు కాదు, 6 కూడా కాదు, అయితే 2 కానీ లేదంటే ఇంకా ఇంద్రియాల కోసం ఎట్లా మాట్లాడతాడు. ఇంద్రియాని 3 కానీ 2 కానీ 3 కానీ వస్తుంది దాంట్లో, నాకు గుర్తులేదు, అది చూడాలి, చూసి చెప్తాను. ఎగ్జాక్ట్ వెర్స్ నేను చెప్తాను. కాకపోతే అది ఒక ఇంద్రియాన్ని మనం నియంత్రించుకోకపోయినా అది ఎంత మనో నిగ్రహం కలిగిన వాడినైనా సరే, సో ప్రయత్నం జరగాలి. ప్రయత్నం జరగకపోతే, మన కోరిక లేకపోతే, తగ్గించుకోవాలని కోరిక లేకపోతే భగవంతుడు ఆకలిని తగ్గించడు. ఏదమ్మా ప్రపంచంతే సేమ్. మనకి మనకి కోరిక తగ్గించుకోవాలని కోరిక ఉండాలి, అటు పెరగాలని కోరిక ఉండాలి. 2 ఉన్నప్పుడు మనం ముందుకెళ్తాం. ఓకే. హరే కృష్ణ. రక్ష. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. अनंत कोटि वैष्णव की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. దండా. हरे कृष्ण. దండవత్ ప్రణామం. దండవత్. ప్రభుజీ దండవత్.